ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బ్రేకప్ కూడా ఒక వంతుకు మంచిదేనా? విడిపోవడం మనసును గాయపరిచినా ఒక రకంగా మేలే చేస్తోందా? చాలా మంది ముద్దుగుమ్మలు లవర్స్ తో విడిపోయాకే కెరియర్ లో సెటిల్ అయ్యారు. వాళ్ళెవరు? లేటెస్ట్ గా విడిపోయిన హీరోయిన్ కూడా క్లిక్ అవుతుందా లేదా? ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే కలను బ్రేకప్ చెదరగొడుతోంది. అయినా ముద్దుగుమ్మలకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రియుడితో దూరమైన తర్వాతే నయనతార టాప్ ప్లేస్ కి చేరుకుంది. శింబుతో మొదలైన ప్రేమాయణం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ వెంటనే గ్యాప్ తీసుకోకుండా ప్రభుదేవాతో ప్రేమలో పడింది. పెళ్లి దాకా వెళ్తారు అనుకునే లోపు మనస్పర్ధలతో విడిపోయారు. ప్రభుదేవాకు దూరమైన తర్వాతే నైనా టాప్ ప్లేస్ కి చేరుకుంది. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. సౌత్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని సరోగసి పద్ధతిలో 2 పిల్లలకు తల్లయింది నయన. ప్రేమ మిగిల్చిన గాయాలు నయనతారలో ధైర్యాన్ని నింపడమే కాదు, కెరియర్ కి బంగారు బాట వేశాయి. నయనతారలానే త్రిష కెరియర్ కూడా బ్రేకప్ తర్వాతే టాప్ ప్లేస్ కి చేరుకుంది. తమిళనాడుకు చెందిన బిజినెస్ మ్యాన్ వరుణ్ ప్రేమలో పడిందో లేదో పెళ్లికి రెడీ అయిపోయింది. పనిలో పనిగా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఆ తర్వాతే ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలతో పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత త్రిష ప్రేమ పెళ్లి ఊసెత్తకుండా 40+ లోకి అడుగు పెట్టేసింది. వయసుతో పాటు అందం పెంచుకుంటూ స్టార్స్ కి మెయిన్ ఆప్షన్ అయిపోయింది త్రిష. తమన్నా, విజయ్ వర్మ పెళ్లి చేసుకోకపోయినా 3 ఏళ్ల నుంచి భార్య భర్తల్లానే కలిసిమెలిసి తిరిగారు. మిల్కీ బ్యూటీ ఎక్కడికి వెళ్ళినా ప్రియుడిని తీసుకెళ్లేది. అయితే 2 నెలల నుంచి తమన్నా సోలోగా కనిపించడంతో బ్రేకప్ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈగోలు, డామినేషన్స్ ఉన్నట్టుండి క్లాష్ కావడంతో చాలా సింపుల్ గా బ్రేకప్ చెప్పేసుకున్నారు. లవర్స్ తో విడిపోయిన తర్వాతే చాలా మంది ముద్దుగుమల కెరియర్ దూసుకుపోయింది. 3 ఏళ్లుగా విజయ్ వర్మ ప్రేమలో విహరించి బ్రేకప్ చెప్పేసింది. తమన్నా ఇక నుంచైనా కెరియర్ పై దృష్టి పెట్టి మళ్లీ టాప్ పొజిషన్ కి చేరుతుందా? బ్రేకప్ తర్వాత ముద్దుగుమ్మల సుడి తిరిగినట్టు ఈ అమ్మడు కూడా ఆ జాబితాలోకి చేరుతుందేమో చూడాలి. ఇక శృతి హాసన్ అయితే డేటింగ్ లో పడి కెరియర్ ని పక్కన పెట్టేసింది. డూడల్ ఆర్టిస్ట్ శాంతన్ హజారికాతో 3 ఏళ్లు డేటింగ్ తర్వాత గుడ్ బై చెప్పేసింది. దీనికి ముందు కూడా ఒకసారి ప్యారిస్ అబ్బాయిని ప్రేమించి కమల్ కూడా పరిచయం చేసింది. ఇంకేముంది, పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకుంటారు అనుకున్నారంతా. సిద్ధుతో మొదలైన ప్రేమ కథను సీక్వెల్స్ వారీగా నడిపించింది. ప్రస్తుతం సోలోగా ఉన్న శృతి బ్రేకప్ తర్వాతే రజనీకాంత్ కూలీ ఛాన్స్ ని అందుకోవడమే కాదు, చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రేమలో ఉందంటూ వార్తలొస్తున్నా కెరీర్ తొలినాళ్లలోని అమ్మడికి బ్రేకప్ స్టోరీ ఉంది. డెబ్యూ సినిమా కిరాక్ పార్టీతోనే హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడింది. ఇక పెళ్లే తరువాయి అన్నట్టు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ లవ్ స్టోరీకి బ్రేకప్ పడింది. ఆ తర్వాత తక్కువ టైంలోని స్టార్ గా ఎదిగి పాన్ ఇండియా హీరోయిన్ గా ఊహించని స్టార్ డమ్ ని సొంతం చేసుకుంది రష్మిక.